ప్రణవమునకు స్థూలము సూక్ష్మము అను రెండు భేదములు కలవు. ఒకటి ఓం అను అక్షర రూపము, దీనిని సూక్ష్మ ప్రణవముగా నిరగవలెను. నమశివాయ అనుని 5 అక్షరముల మంత్రమును స్థూల ప్రణవముగా తెలుసుకొనవలెను. 5 అక్షరముల వ్యక్తముగాని స్వరూపమే సూక్ష్మము. ఈ 5 అక్షరములే సుస్పష్టముగా వ్యక్తము చేయబడు స్వరూపమే స్థూలము అనబడును. జీవన్ముక్త పురుషునకు సూక్ష్మ ప్రణవమునే జప విధానముగా చెప్పబడినది. అదే అతని కొరకు సమస్త సాధనల సారము కాగలదు. జీవన్ముక్తునకు ఏ సాధనయు అవసరము లేదు. అతడు సిద్ధరూపుడు అయినప్పటికీ ఇతరుల దృష్టిలో శరీరమున్నంత వరకు అతని ద్వారా ప్రణవజపము సహజ సాధనగా తనంతట తాను జరుగుచునే ఉండును. అతడు తన దేహము విలయమగునంత వరకు సూక్ష్మ ప్రణవ మంత్రజపమును దాని అర్ధభూతమైన పరమాత్మ తత్వమును అనుసంధానము చేయుచునే ఉండును. శరీరము నశించిపోగానే అతడు పూర్ణ బ్రహ్మరూప పరమశివుని పొందును. ఇది సునిశ్చితము. తత్వమునకు అనుసంధానము చేయకుండా కేవలము మంత్రజపము చేయువానికి యోగము నిశ్చితముగా ప్రాప్తించును. 36 కోట్ల మంత్రమును జపించువానికి తప్పక యోగ ప్రాప్తి కలుగును. సూక్ష్మ ప్రణవము కూడా హ్రస్వము దీర్ఘము అను భేదముతో 2 రూపములుగా తెలియనగును. అకార ఉకార మకార బిందు నాద శబ్ద కాల కలాదులతో కూడిన ప్రణవమును దీర్ఘ ప్రణవమందురు. అది యోగుల హృదయములందే స్థితమై ఉండును. మకార పర్యంత ఓం ఆ ఓ ఈ 3 తత్వములతో కూడి ఉండును. దీనిని హ్రస్వ ప్రణవము అందురు. ఆ శివుడు, ఊ శక్తి, మకారము ఈ రెండింటి యొక్క ఏకత్వము. అది త్రితత్వ రూపము అని తెలుసుకొని హ్రస్వ ప్రణవ మంత్రమును జపించవలెను. తన సకల పాపములను నశింపజేసుకొనవలెనని కోరుకున్నవారు ఈ హ్రస్వ ప్రణవ మంత్రమును జపించడం ఎంతైనా అవసరము. పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశము ఇవి పంచభూతములు. శబ్ద స్పర్శాదులు 5 విషయములు. ఇవన్నీయును కలిపి 10 మానవుని కోరికలకు సంబంధించిన విషయములు. వీటిని ఆశించి ఆ ఆశలను మనస్సులో ఉంచుకొని కర్మానుష్ఠానమునందు సంలగ్నమైన వారు 10 రకములని చెప్పబడుదురు. నిష్కామభావముతో శాస్త్రవిహిత కర్మలను అనుష్ఠానము చేయువారు నివృత్త లేక నివృత్త మార్గీయులు అని చెప్పబడుదురు. ప్రవృత్త పురుషులు హ్రస్వ ప్రణవమునే జపించవలెను. నివృత్తి పురుషులు దీర్ఘ ప్రణవమును జపించవలెను. వ్యాహృతులయందు ఇతర మంత్రాదులయందు ఇచ్ఛానుసారము శబ్ద కాల యుక్త ప్రణవమును ఉచ్చరించవలెను. 2 సంధ్యల ఉపాసనా సమయమును కూడా ఓంకారమును ఉచ్చరింపవలెను.